మాటలకి అర్థం లేదు, దానికి సంబంధించిన పరమార్థం లేదు. తప్పు చేసింది ఎవరన్నా ఎవరు చేసినా తప్పు జరిగిందనేది ప్రభుత్వమే అంగీకరించింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ గారిని, ఈఓ గారిని, ఏఈఓ గారిని కూడా మీరు క్షమాపణలు చెప్పండి, నేనే చెప్పాను అని అంటున్నారు. క్షమాపణ చెప్పండి అని అంటున్న తప్పు అయితే లేదు, కానీ క్షమాపణలు చెబితే పరిష్కారం అయ్యే సమస్యలు కావు ఇవి. మీరు పాలకులు, మీరు డిప్యూటీ సీఎం, మీకు చేత అయితే చర్యలు తీసేసుకోండి. ఏవోని సస్పెండ్ చేయండి, కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయండి. శభాష్ అంటారు, శభాష్ అంటారు. మీరు పాలకులు, మీరు ప్రభుత్వాలు. 6 ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకోవటానికి ప్రజలు మిమ్మల్ని నిలబెట్టారు. మా క్షమాపణలు అక్కర్లా. ప్రజల క్షమాపణలు ఎందుకండి? ప్రాణాలే పోయినాక. ఏ కులం నేరస్తులు వెనక? నేరస్తుల వెనక కులం ఉండదు. ఏ కులం అడ్డుకుంటుంది? పట్టుకోండి. ఎవరిని పట్టుకోవద్దన్నారు? నేను అడుగుతున్నాను వర్మ గారు. మీరు దువ్వాడ చంద్రశేఖర్ రెడ్డి గారి క్రిమినల్ సామ్రాజ్యం ధ్వంసం చేస్తా ఉన్నారు. ధ్వంసం చేయండి. ఎవరు అడ్డుకున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది ఎవరు అడ్డుకున్నారు? పేర్ని నాని గారిని ఎవరు అడ్డుకున్నారు అరెస్ట్ చేయకుండా? పేర్ని జయసుధ గారిని ఎవరు అడ్డుకున్నారు అరెస్ట్ చేయకుండా? మీరు చెయ్యాలనే కదా కోరుకుంది ప్రభుత్వాలు. ఇప్పుడు ఒకళ్ళు అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, ఒకళ్ళు అరెస్ట్ చేయకపోతే ఓట్లు ఉంటాయి. ఈ అవసరం ఆ పాలకుడికి? నిజమే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షర సత్యం. అది మాటలు కాదు. మాటలు వినే కాలం అంతరించిపోయింది. చాటల్లో చూపించమనే ప్రజలు పట్టం కట్టారు. 11 సీట్లు, 164 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఇక ఈ అనవసరం. అసలు హనీమూన్ ఏంటి సార్ వర్మ గారు? పరిపాలకులకు హనీమూన్ ఏంటి? 6 నెలలు రెస్ట్ తీసుకుంటారా ఏంటి? మీరు 6 నెలలు హనీమూన్లో రెస్ట్ తీసుకుంటే జనమే వాళ్ళు సంకనాకి పోవాలా? 6 నెలలు వీళ్ళు కూడా హనీమూన్కి పోవాలా? అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదన భరితంగా మాట్లాడుంటాడు. అంటే అక్కడ ఆ యొక్క అస్పష్టమైన గతులతో మాట్లాడిన తర్వాత, చనిపోయిన కుటుంబాలతో మాట్లాడిన తర్వాత, ఇంత సంఘటన జరిగిన తర్వాత నేను కన్నీరు పెట్టి ఒక క్షమాపణ అడుగుతుండంటే అధికారులు అయ్యుండి కూడా ఎందుకు క్షమాపణ వీళ్ళు అడగటం లేదని ఒక బాధలో ఏమన్నా మాట్లాడితే మాట్లాడుండొచ్చు. కానీ కావాల్సింది క్షమాపణలు కావండి. 3వ అంశం నేను 99 ద్వారా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు తనదైన ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు పోతున్నాడండి. ఆయన వెనక ఏదో అదృశ్యమైన ఒక శక్తి ఉంది, రాజకీయ శక్తి. నేను తప్పని అంటున్నా, నేను తప్పని కూడా చెప్తున్నా. ఆయనది ఒక రాజకీయ పార్టీ. ఆయన ఎదుగుదలను కోరుకోవటం ఆయన హక్కు. ఆయన వ్యూహం ప్రకారంగా ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం నిందల పాలవుతుంది, ప్రభుత్వం బోనెక్కుతుంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా వర్మ గారు, ఏ ముఖ్యమంత్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఎందుకు వెళ్ళలేదు? విడిగా ఎందుకు వెళ్ళాలి? 19 మంది మంత్రులు వెళ్ళారు కదా ముఖ్యమంత్రితో పాటు. మీరు కూటమి కలిసికట్టుగా ఎన్నుకున్న ప్రభుత్వం కదా. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వెళ్ళొచ్చు కదా. మీరు 3 ప్రభుత్వాధినేతలు, ఒక పార్టీ కాదు కదా. ఇక్కడ కలిసికట్టుగానే ప్రజలకు వెళ్ళి ఆ సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇది కూడా ఒక ప్రశ్న అవుతుంది కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు పోయారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోయారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. ఏదేమైనా కావాల్సింది ఏంటి? చర్యలు కదా. ఇప్పుడు నేను మొన్న డిబేట్లో ఉన్నా. గతం కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. బాలకోటయ్య గారు బీహార్లో జరగట్లేదు దళితుల మీద హత్యాకాండ, తమిళనాడులో జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో నువ్వు మాట్లాడుతున్నావు అని. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో అక్కడ మన బోటు వ్యవహారంలో 33 మంది చనిపోయారు, పాలెమార్లో 13 మంది చనిపోయారని ఆ గణాంకాలను అడ్డుపెట్టడం కాదు కదా. ఆ రోజు జరిగినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన తీర్పు ప్రజాక్షేత్రంలో వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు మనం పరిపాలకులమే, తప్పు జరిగింది, చర్యలు తీసుకోకపోతే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. అసలు అధికారుల్లో వైసీపీ రక్తం ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఏం చేస్తున్నారు? మీరు పెడుతున్నారు ఏంటి? కూర్చోబెట్టి తీసేయరా? జగన్మోహన్ రెడ్డి గారి రక్తం ఉండటం ఏంటండి అధికారుల్లో? ఊస్టింగ్ ఏజెండే. ఇప్పుడు కుక్క నొప్పాలా, కుక్క తోక నొప్పాలా? వై? ఒక బాధాకరమైన విషయం ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. దేవదేవుని సమక్షంలో 6 ప్రాణాలు పోయినా 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే,
ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. రైట్, ఓకే. కావాల్సింది చర్యలు సార్. మాటలు చెప్పడం మూలాన వచ్చే ప్రయోజనాలు ఏం లేవు. ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నా, ప్రజలు కోరుకుంటున్నా కూడా సత్వర చర్యలు తీసుకొని పరిపాలన ఖచ్చితమైన గాడిలో పెట్టాలి. ఓకే వివేక్, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన